నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ 3 రీల్స్ చూసామా 6 రీల్స్ వేసామా జస్ట్ అంతవరకు పరిమితమైతే ఎలాంటి ప్రమాదం లేదు లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అంటూ గొంతు చించుకున్న డేంజర్ లేదు పై మెరుగులు చూసి ఇన్బాక్స్ లో ఎంట్రీ ఇచ్చి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి హైఫై కొట్టామా ఇక అంతే ఇన్స్టాతో ఇన్స్టెంట్ గా అతను నచ్చిన మంచోడు కావచ్చు ముంచేవాడు కావచ్చు సోషల్ మీడియా మాయగాడి వలలో పడి ఓ బాలికకు జీవితమే లేకుండా పోయింది ఇన్స్టాగ్రామ్ పరిచయంతో బాలికను మభ్యపెట్టి ప్రాణమే తీసిన ఓ కిరాతకుడు అతని ఫ్రెండ్ భార్యమణి పన్నాగంపై ఇవాల్టి రియల్ స్టోరీ ప్రేమించాను అన్నాడు ఒకే జీవితంగా బతుకుదాము అన్నాడు అతన్ని నమ్మింది కన్నవారిని విడిచొచ్చింది కానీ ఇన్స్టా రీల్స్ తో కనిపించినట్టుగా అతను హీరో కాదు రియల్ లైఫ్ విలన్ అని ఆ బాలిక తెలుసుకోలేకపోయింది తెలిసిన తర్వాత ప్రాణమే లేకుండా పోయింది హైదరాబాద్ మియాపూర్లో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసులో అసలేం జరిగింది ముఖం తెలియదు నేరుగా పరిచయమూ ఉండదు ఒకే వీధిలో ఉండేవారి మనస్తత్వమే సరిగ్గా అర్థం కాదు ఎక్కడో ఉండి ఫేస్బుక్ ఇన్స్టా వంటి సోషల్ మీడియా వెబ్సైట్స్ లో పరిచయం అయ్యే వ్యక్తుల గురించి ఏం తెలుస్తుంది వారి వ్యక్తిత్వం ఏమని అర్థమవుతుంది మంచివాడో ముంచేవాడో హ్యూమనిస్టో శాడిస్టో ఏ అలవాట్లున్నాయో ఎలాంటి స్నేహాలు వ్యవహారాలు నడిపాడో కేవలం చాటింగ్ల ద్వారా ఏం తెలుస్తుంది ఫోన్ కాల్ వీడియో కాల్ ద్వారా ఏం అర్థమవుతుంది కన్నవారు గుర్తుకురారు అన్న అక్క చెల్లి జ్ఞాపకానికి రారు అల్లారు ముద్దుగా పెంచిన కుటుంబం సోయిలో ఉండదు దూరంగా ఉండి అతడిచ్చే బిల్డప్ ను కనీసం క్రాస్ చెక్ చేసుకునే అవకాశమూ లేదు అలాంటి కేర్ ఆఫ్ అడ్రస్ లేని వాడితో పరిచయమే దండగా అనుకుంటే కొందరు పీకల్లోతు ప్రేమలో పడుతున్నారు పెళ్లాడదాం రా అని ఫోన్ రింగ్ అవ్వగానే చెంగురంగా అంటూ కన్నవారిని విడిచి తుర్రుమంటున్నారు కొందరు అమ్మాయిలు చివరికి వాడు ఎలా పోషిస్తాడో ఎలా చూసుకుంటాడో ఆలోచించకుండా మెడలో తాళి కట్టించుకుంటున్నారు అలా ఎక్కడి నుంచో ఎగురొచ్చి కొందరు విగత జీవులుగా మారుతున్నారు ఓ రాక్షసుడి వేటకు ఇలానే బలైంది హైదరాబాద్ లో ఓ బాలిక అత్యంత దారుణంగా హత్యకు గురైంది ఇన్స్టాగ్రామ్ లో పరిచయం రీల్స్ తో మైనర్ ను ట్రాప్ లో దించాడు యువకుడు అతని ట్రాప్ లో బాలిక పడిపోయింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది 5 నెలల ప్రేమ పరిచయం పెళ్లి వరకు తీసుకువెళ్లింది సీన్ కట్ చేస్తే పెళ్లి రోజే ఆ అమ్మాయి జీవితంలో చీకటిని నింపింది అత్యంత కిరాతకంగా హత్య చేశాడు అమ్మాయి మృతిని సూసైడ్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు మియాపూర్లో మిస్ అయిన బాలిక తుక్కుగూడలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది హైదరాబాద్ మియాపూర్లోని టేకు నరసింహనగర్ లో అశోక్ కుటుంబం నివాసముంటోంది అక్టోబర్ 20 నుంచి అశోక్ చిన్న కుమార్తె కనిపించకుండా పోయింది ఆ బాలిక వయసు 17 ఏళ్లు ఇంకా మైనార్టీ కూడా తీరలేదు బాలిక తల్లి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన విఘ్నేష్ అలియాస్ చింటూ అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేశారు కనిపించకుండా పోయిన ఆ బాలిక ఇంటర్ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఖాళీగా ఉంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేది ఆ బాలిక అలా ఇన్స్టాగ్రామ్ లోనే ఆ బాలికకు విఘ్నేష్ అలియాస్ చింటూ పరిచయం అయ్యాడు చింటూ బ్యాండ్ వాయించే పనిచేస్తూ ఉండేవాడు అతడు కూడా రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో ఇతరుల ఫోటోలు వీడియోలకు లైక్స్ కొడుతూ పరిచయం పెంచుకుంటూ ఉండేవాడు రకరకాల రీల్స్ పోస్ట్ చేస్తూ ఉండేవాడు అలా మియాపూర్ బాలిక చింటూల మధ్య పరిచయం ఏర్పడింది చింటూ బాలిక రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేస్తూ ఉండేవారు కొన్నాళ్లకు వాట్సాప్ లోకి మారింది వ్యవహారం ప్రేమలో పడ్డారు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అన్నింటికీ చింటూ సరే అన్నాడు పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని నమ్మబలికాడు అతను చెప్పే మాటలన్నీ నమ్మేసింది బాలిక తన కోసం కన్నవారిని వదిలి వెళ్లేందుకు సిద్ధపడింది అక్టోబర్ 20న ఇల్లు వదిలి అన్నంత పని చేసింది ఇల్లు ఉందా ఎక్కడుండాలి ఏం తినాలి సంపాదన ఏంటి అనే కనీస విషయాలు ఆలోచించకుండా పిలవగానే వెళ్లిపోయింది మియాపూర్ నుంచి ఉప్పుగూడకొచ్చింది బాలిక ఛత్రీనాకలోని హనుమాన్ నగర్ లో ఉండే తన స్నేహితుడు మీర్పేటకు చెందిన సాకేత్ ఇంటికి బాలికను తీసుకువెళ్లాడు చింటూ సాకేత్ కు పెళ్లై భార్య కూడా ఉంది ఇల్లు చిన్నది కావడంతో నలుగురు ఉండడం సాధ్యం కాలేదు దాంతో మీర్పేటలోని శ్రీదత్త నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు బాలిక తన స్నేహితులతో ఉంటున్నానని తల్లి సోదరికి సమాచారం ఇచ్చింది అందర్నీ వదిలేసి వచ్చిందని ఎంతో అపురూపంగా బాధ్యతగా చూసుకోవాల్సిన ప్రియుడు చింటూ కొన్ని రోజులు గడవగానే తన నిజస్వరూపం బయటపెట్టాడు ఆమెపై బలాత్కారానికి పాల్పడ్డాడు ఎంత వేడుకున్నా వినిపించుకోలేదు పెళ్లి చేసుకోబోతున్నా కదా అంటూ అత్యాచారం చేశాడు పెళ్లి చేసుకుంటానన్న చింటూ తొలుత ఉన్నంత ప్రేమగా ఉండలేదు పదే పెళ్లెప్పుడు చేసుకుందామని అడిగిన బాలికను చేదరించుకున్నాడు అయినా పట్టు వదలకుండా వివాహం గురించి ఒత్తిడి చేసింది బాలిక దీంతో గుట్టుచప్పుడు కాకుండా దండలు మార్చుకున్నారు ఫోటోలు దిగి బాలిక తల్లిదండ్రులకు పంపించాడు అయితే పెళ్లి జరగాల్సింది ఇలా కాదు మనం ముందే అనుకున్నట్టు పెద్దల సమక్షంలోనే మ్యారేజ్ జరగాలని పట్టుబట్టింది ఇలా 4 గోడల మధ్య ఎవరికీ తెలియకుండా పెళ్లేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో అప్పటికప్పుడు ఏదో సరేలే చూద్దాంలే అని తప్పించుకున్నాడు చింటూ కానీ రాబోయే కాలంలో ఏదో హాని తలపెట్టబోతున్నాడని గ్రహించలేకపోయింది బాలిక
అటు దండలు మార్చుకుంటున్నట్టు తమ ఫోన్కొచ్చిన ఫోటోలను చూసి షాక్ అయ్యారు బాలిక తల్లిదండ్రులు. ఎవరో కిడ్నాప్ చేసి తన బిడ్డను బలవంతంగా పెళ్లి చేసుకున్నారని భావించారు. నవంబర్ 8న తమ కూతురు అదృశ్యమైందని మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. మిస్సింగ్ కేసుల గురించి అన్ని పోలీస్ స్టేషన్లలో ఆరా తీశారు. అనేక చోట్ల వెతికారు. అటు తల్లిదండ్రులు కూడా నలుదిక్కులా తిరిగారు. తమ కూతురి ఆచూకీ దొరుకుతుందని, తిరిగి ఇంటికి వస్తుందని ఆశించిన కుటుంబ సభ్యులకు గుండె పగిలే వార్త చెప్పారు పోలీసులు. తప్పిపోయిన బాలిక చనిపోయిందని, దారుణంగా ఎవరో చంపారని వెల్లడించారు పోలీసులు. తుక్కుగూడలోని చెట్ల పొదల్లో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఎవరు చంపారన్న కోణంలో విచారించారు పోలీసులు. బాలిక ఫోన్ కాల్ డేటా పరిశీలించారు. పలాస అబ్బాయితో ఉన్న ఫోటో తమకొచ్చిందన్న సమాచారం ఇచ్చిన పోలీసులు చింటూను ప్రశ్నించారు. అయ్యో తనకు తెలియదంటూ మొదట బుకాయించాడు. పోలీసులు తమ స్టైల్లో విచారించేసరికి నిజం కక్కాడు. తానే చంపానని ఒప్పుకున్నాడు. సరిగ్గా 10 రోజుల తర్వాత బాలిక హత్య ఉదంతం వెలుగులోకొచ్చింది. 8వ తారీఖు నుంచి వీళ్ళ కాంటాక్ట్ మిస్ అయింది తల్లిదండ్రులకు. వీళ్ళు 9వ తారీఖు రోజు వచ్చి కంప్లైంట్ రైజ్ చేశారు. 10వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. అనంతరం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళు దొరికితే నైట్ మియాపూర్ పిఎస్సి తీసుకొచ్చి వాళ్ళను అడిగితే ఒప్పుకున్నారు. మేము 2 విధాలుగా మాట్లాడిన వాళ్ళు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక సస్పెక్టే ఉంది. అమ్మాయి సూసైడ్ చేసుకుందా, మర్డర్ అయిందా అనేది అండ్ రేప్ అయిందా అనేది కూడా రిపోర్ట్స్ వస్తే తెలుస్తుంది. బాలిక మృతి విషయం తెలిసి కుటుంబ సభ్యులు బోరుమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అత్యాచారం చేసి హత్య చేసినట్టు ఆరోపించారు. ఈ అబ్బాయి మన ఉప్పుగూడలో ఉంటాడు. అతను బ్యాండ్ కొట్టే అబ్బాయి. కంప్లీట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. 3-4 టైమ్స్ జైలుకి వెళ్ళిండు. మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి వాని మీద. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే వాడు వీళ్ళ ఫ్యామిలీని కూడా ఎంగేజ్ చేసిండు. ఆ పిల్లలతో మాట్లాడిస్తూ ఎంగేజ్ చేసిండు ఫ్యామిలీని. అండ్ వాళ్ళు 8 అంటే ఫస్ట్ 10 days ఇంట్లో వాళ్ళు కూడా బయట ఎవరు చెప్పుకోలేక షేమ్గా ఫీల్ అయ్యి పిఎస్ దాకా మ్యారేజ్ చేసుకున్నారు. పిఎస్ దాకా వెళ్ళలేరు. 8th రోజు పిఎస్కి వెళ్ళిండ్రు. అమ్మాయి ఎప్పుడైతే కాంటాక్ట్ మిస్ అయిందో 8th నుంచి కూడా వీడు ఫోన్ చేస్తే నేను వస్తా సార్, అమ్మాయి ఎక్కడ పోయిందో నాకు కూడా తెలియదు అని పోలీస్ వాళ్ళని కూడా ఎంగేజ్ పెట్టే ప్రయత్నాలు చాలా చేసిండు. చాలా క్రిమినల్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి క్యాండిడేట్. అమ్మాయి అయితే చాలా డేర్ డాస్, ఏది కూడా వచ్చినా నేను ఎదుర్కొంటా అనే ఇది సూసైడ్ చేసుకునేంత ఫిరికిదాన్ని కాదు. అది కన్ఫర్మ్ గా మర్డర్ అటెంప్టే. కానీ వానికైతే తగిన శిక్ష మాత్రం వేయాలి సార్. ఎందుకంటే ఇంకా ఆడోళ్ళకి అట్లాంటి జరగకుండా చూడాలి. అప్పుడు అమ్మాయి అయితే పోయింది రాదు. ఇంత దారుణమా, ఇంత వంచన! ప్రేమించానని పిలిపించుకుని ఘోరంగా హత్య చేశాడు. మృతదేహం కనీసం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. నిజంగా ప్రేమించాడా? ప్రేమ పేరుతో మోసగించాడా? ప్రణాళికలో భాగంగానే ప్రాణం తీశాడా? ఏదో ఆవేశంలో తెగించాడా? ఒకే ఇంట్లో ఉన్న స్నేహితుడు, అతని భార్య కూడా హత్యకు సహకరించారా? అందరూ కలిసి బాలికను ఎందుకు హత్య చేశారు? ఇలా అనేక ప్రశ్నలు పోలీసుల మదిలో చక్కర్లు కొట్టాయి. ప్రేమ వ్యవహారమైనప్పుడు ఎందుకు చంపాడు? దండలు మార్చుకుని కనీసం కొన్ని రోజులు కూడా కాకుండానే ఎందుకు హత్య చేశాడంటూ అనేక కోణాల్లో విచారించిన పోలీసులకు మతిపోయే విషయాలు తెలిసాయి. నిందితుల విచారణ, సీన్ రీకన్స్ట్రక్షన్, స్నేహితులు, చుట్టుపక్కల వారి విచారణలో సంచలన అంశాలు వెలుగులోకి తెచ్చారు పోలీసులు. నిజంగానే ప్రేమించాడా? ప్రేమ పేరుతో వంచాడా? కన్నవారిని, సర్వస్వాన్ని వదిలేసొచ్చిన ప్రియురాల్ని ఇంత ఘోరంగా ఎందుకు చంపాడు? ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఎలాంటి కథ అల్లాడు? హత్యకు ముందు తర్వాత అసలేం జరిగింది? ఇన్స్టాలో పరిచయం అయినప్పటికీ ఆ బాలిక చింటూను తెగ ప్రేమించేసింది. అతని మాయమాటలు నమ్మింది. కానీ చింటూ మాత్రం ఒక ప్రణాళిక ప్రకారమే ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడా అనే అనుమానాలు ఆమె బంధువులు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి చేసుకుందామని పిలిచి ఒక ఇంట్లో నివాసం ఉండి అత్యాచారం చేశాడు. మ్యారేజ్ విషయంలో బలవంతం పెట్టేసరికి దుష్ట ఆలోచన చేశాడు. వదిలించుకుందామని డిసైడ్ అయిన చింటూ చివరికి భౌతికంగానే లేకుండా చేయాలని పథకం వేశాడు. బాలిక నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఆమెను వదిలించుకోవాలని అనుకున్నాడు చింటూ. ఆ సమయంలోనే బాలిక ఇన్స్టాగ్రామ్లో మరొకరితో చాటింగ్ చేస్తోందని అనుమానించాడు. దాంతో బాలికతో గొడవ పడ్డాడు. గొడవ పెద్దది కావడంతో ఆవేశంలో బాలిక తలను గోడకు కొట్టి చంపేశాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణం విడిచింది. ఇదే సమయంలో చింటూ ఫ్రెండ్ తీరు కూడా దారుణం. తన కోసం అందర్నీ విడిచొచ్చిన బాలికను దారుణంగా చంపిన ఫ్రెండ్ను కనీసం ఒక్క మాట అనలేదు. సరికదా, డెడ్ బాడీని ఎలా మాయం చేయాలో ఐడియాలిచ్చాడు. సినిమాలు, వెబ్ సిరీస్లు, యూట్యూబ్ తెలివితేటలతో శవం ఎవ్వరికీ దొరకకుండా చేసేందుకు రకరకాల పన్నాగాలు వేశాడు.
అదే రోజు అర్ధరాత్రి తన ఫ్రెండ్ సాకేత్తో కలిసి మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బాలిక మృతదేహాన్ని బైక్పై తీసుకువెళ్లి ఉప్పుగూడ దగ్గరలోని పారిశ్రామిక వార్డులోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి చెత్తాచెదారం కప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనకేవి ఎరుగనన్నట్టు నటించాడు. ఎవరికీ అర్థం కాకపోవడంతో ఇక తాము కేసు నుంచి తప్పించుకున్నట్టేనని భావించాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. రోజు ఫోన్ చేసే తమ కూతురు అసలు ఫోన్లు చేయకపోయేసరికి టెన్షన్ పడ్డారు తల్లిదండ్రులు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మరింత ఆందోళన చెందారు. చింటూకు ఫోన్ చేసి తమ అమ్మాయి ఎక్కడా అని అడిగారు. అయితే ముందే సిద్ధం చేసుకున్న కట్టుకథను వినిపించాడు. బాలిక తన దగ్గర లేదని, ఫోన్ పనిచేయట్లేదు, మీ ఇంటికి వచ్చిందా అని రివర్స్లో అడిగాడు. 2 రోజులు గడిచినా కుమార్తె రాకపోవడంతో తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరిగాడు చింటూ. పోలీసులు విచారణకు పిలవగా వస్తున్నానని చెప్పి 2 రోజుల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో లవర్ చింటూపై పోలీసులకు అనుమానం కలిగింది. పిఎస్కు వస్తానన్నవాడు రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో సందేహాలు మరింత పెరిగాయి. దీంతో ఇంటికే వెళ్లి చింటూను విచారించారు పోలీసులు. అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. లొకేషన్ ట్రేస్ చేశారు. చింటూ, విఘ్నేష్లతో కలిసి మృతదేహం ఉన్న చోటుకు తీసుకువెళ్లి పరిశీలించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మైనర్ బాలిక వేరే వాడితో ఇన్స్టాలో మాట్లాడుతోందన్న కోపంతో హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఫ్రెండ్ సాకేత్ను, అతని భార్యను ప్రశ్నించిన పోలీసులకు మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. తూతూ మంత్రంగా పెళ్లి, వివాహమై కొన్ని రోజులైనా కాలేదు. అప్పుడే అనుమాన భూతం ఆవహించింది. తమ ఇద్దరిని కలిపిన ఇన్స్టాలో మరొకరితో చాట్ చేస్తోందని డౌట్ పడ్డాడు. గొడవకు దిగాడు. చివరికి చంపేశాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో స్నేహితుడిది ఒక పాత్ర అయితే స్నేహితుడి భార్య రోల్ కూడా విస్మయానికి గురిచేస్తోంది. స్నేహితుడి భార్య గురించి అనేక అంశాలను తమ విచారణలో రాబట్టారు పోలీసులు. చింటూ స్నేహితుడు సాకేత్, అతని భార్య ప్రేమ జంటకు ఆశ్రయమిచ్చారు. మేమున్నాం, మీరేం టెన్షన్ పడొద్దని చెప్పారు. 4 కలిసే ఉన్నారు. సాకేత్ భార్య అమ్మాయి కూడా ధైర్యం నూరిపోసింది. లవ్ చేయడం తప్పేం కాదు, పెళ్లి చేసుకోవడానికి చాలా ధైర్యంగా ముందుకొచ్చావని పొగడ్తలు కురిపించింది. అయితే బాలికతో ఇలా పాజిటివ్ గా మాట్లాడుతూనే ప్రియుడు చింటూకు నెగిటివ్ మాటలు నూరిపోసిందని ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈమె లేనిపోని మాటలు చెప్పడం వల్లే చింటూ చిత్రహింసలు పెట్టాడని చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న తర్వాత ఎవరైనా ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లను చూస్తూనే ఉంటారు. ఎప్పటినుంచో పరిచయం ఉన్న వారితో మాటలు కలుపుతూ ఉంటారు. అయితే అదే పనిగా ఎవరితోనో చాట్ చేస్తోందని చింటూకు చాడీలు చెప్పింది స్నేహితుడి భార్య. ఎంత చెప్పినా వినట్లేదని, పనికిరాని విషయాలని మైండ్కెక్కించింది. ప్రేమించానని చెప్పుకున్న చింటూ ఈ లేడీ చెప్పిన చాడీలను ఈజీగా నమ్మేశాడు. కనీసం కామన్ సెన్స్ ఉపయోగించలేదు. తనే లోకంగా తన సర్వస్వాన్ని కాదనుకున్న ప్రియురాలిపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఏం చెయ్యాలో చెప్పాలని చివరికి ఫ్రెండ్ భార్యనే అడిగాడని తెలుస్తోంది. దీంతో ఆమె ఈ దారుణ ఐడియా ఇచ్చిందన్న మాట చక్కర్లు కొడుతోంది. తమ ముందరే దండలు మార్చుకున్న జంటను చూసి మురిసిపోయినట్టు నటించిన మహిళ తెర వెనుక లేనిపోని మాటలు వల్లవేసింది. కొత్త జంటకు విభేదాలు వస్తే సర్ది చెప్పాల్సిన లేడీ చివరికి కూనీకోరు ఆలోచనలు నూరిపోసిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్ భార్య చెప్పినందువల్లే అతను చంపేశాడని చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడు పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి ముందు వెనుక ఆలోచించకుండా నమ్మింది. అతని కోసం ఇల్లు వదిలి వెళ్లింది. తల్లిదండ్రులను వద్దనుకుంది. అత్యాచారానికి పాల్పడిన అతన్ని పెళ్లి కోసం ఒత్తిడి చేసింది. కానీ ఆ కిరాతకుడు నమ్మించి నట్టేట ముంచాడు. దారుణాతి దారుణంగా చంపేసి చెత్త కుప్పలో పడేశాడు. ప్రధాన నిందితుడు చింటూతో పాటు అతనికి సహకరించిన ఫ్రెండు, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలు కొంతమంది జీవితాల్లో ఇలాంటి ఊహించని పరిణామాలకు దారితీస్తున్నాయి. ఎఫ్బీ, ఇన్స్టా వంటి వేదికల్లో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం, ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం, అభిప్రాయాలను పంచుకోవడం ఈ స్మార్ట్ ఫోన్ కాలంలో సర్వసాధారణమే. అయితే ఇక్కడే కొందరు అమ్మాయిలు బోల్తా పడుతున్నారు. కుట్రపూరితమైన ఆలోచనలు మైండ్ అంతా ఉన్నా ముఖంలో, మాటల్లో కనిపించకుండా, వినిపించకుండా జాగ్రత్త పడే నక్కజిత్తుల మనుషులను గుర్తించలేకపోతున్నారు. వీర లెవెల్లో బిల్డప్ మాటలు నమ్మి మోసపోతున్నారు. కన్నవారిని సైతం కాదని చింటూ లాంటి నరరూప రాక్షసుల దగ్గరకొచ్చి బలవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయన్న కారణంతో ముక్కు మొహం తెలియని వారితో చాటింగ్ చేస్తూ డీప్గా వెళ్లిపోతున్నారు. పెద్దలు చెప్పిన మంచి మాటలు కాదని ముంచేవారి వెంట వెళ్లిపోతున్నారు. కని పెంచి అల్లారు ముద్దుగా సాగిన కన్నవారు కాదని అప్పుడప్పుడే పరిచయమైన మేకవన్నే పులులకు బలవుతున్నారు. చింటూ చిల్లర బుద్ధులు తెలుసు కూడా మియాపూర్ బాలిక రాజీ పడింది. అతను డేంజర్ అని చాలాసార్లు అర్థమైనా
ఎప్పటికప్పుడు అతను చెప్పే లాలన మాటలకు పొంగిపోయింది. ఏమాత్రం చిన్న డౌట్ వచ్చినా ఆ బాలిక ప్రాణం దక్కేది. ఇన్స్టా చాట్ పై అనుమానం వచ్చినప్పుడు అక్కడి నుంచి బయటపడుంటే బతికుండేది. మంచిగా మాట్లాడేవారంతా మంచివారేనని చింటూను అతని స్నేహితుడు భార్యను నమ్మింది. వారి పొగడ్తలకు పొంగిపోయింది. వీరి లాలన మాటల ముందు తల్లిదండ్రుల ఆలనా పాలన గుర్తుకు రాలేదు. ఆడపిల్లలకు అసలైన రక్షణ కుటుంబమేనని గ్రహించలేకపోయింది. అతను పిలిచిన వెంటనే వెళ్లకుండా ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేసుంటే బలగం అండాదండా ఉండేది. అందర్నీ వద్దనుకుని ఒక్కతిగా వచ్చింది. అదే అలుసుగా దుర్మార్గులు బాలికను చంపేశారు. ముక్కు ముఖం తెలియని వారి వెంటపోతే జీవితాలే ప్రమాదంలో పడతాయని చెప్పేందుకు ఈ ఘటనే ఒక ఉదాహరణ. సోషల్ మీడియా పరిచయాలు ఎన్నో అరాచకాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో సామాజిక మాధ్యమాలు కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో పరిచయాలను నిజ జీవితంలోకి రానివ్వకపోవడమే మంచిది. ఫేస్బుక్ లోనో ఇన్స్టాగ్రామ్ పరిచయమయ్యే వ్యక్తులను అక్కడి వరకే ఉంచడం ఉత్తమం. అంతకు మించి చనువు తీసుకున్నా పరిచయం శృతి మించినా ప్రమాదం తప్పదు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో సోషల్ మీడియా పరిచయాలతో జీవితాన్ని కోల్పోయారు అనేక మంది. అలాంటి వారి సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. అందుకు తాజా నిదర్శనం మియాపూర్ బాలిక దారుణ హత్య. సోషల్ మీడియా పరిచయాలు, ప్రేమల పట్ల తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్న ఘటన ఇది.